ప్రియమైన దేవుని వారలారా, మనుషులుగా మనందరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటూనే ఉంటుంది. ఈరోజు మనమంతా మనుషులుగా జీవిస్తున్నప్పుడు మనందరిలోనూ ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. అది పరిస్థితిని బట్టో, సందర్భాన్ని బట్టో, వ్యక్తులను బట్టో బయటపడుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అయితే మనలో ఉన్న గొప్పతనాన్ని మనమే గుర్తించలేని వారిగా ఉంటాం. మనం అనుకుంటూ ఉంటాం, నాలో కూడా ఈ గొప్పతనం ఉందా, నేను కూడా ఇంత గొప్పవానినా, నేను కూడా ఇంత గొప్పదానినా అని మనలో ఉన్న గొప్పతనాన్ని కొన్ని పరిస్థితుల్లో గుర్తించలేని వారిగా మనం ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో మనలో ఉన్న గొప్పతనాన్ని ఎదుటివారు గుర్తిస్తారు. ఎదుటివారు గుర్తించినప్పుడు మనలో ఉన్నటువంటి గొప్పతనం ఇదా అని మనం తెలుసుకునేటప్పుడు మనకి అది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. నిజంగా నేను ఇంత గొప్పదాన్నా, నేను ఇంత గొప్పవాడినా, నాలో ఈ గొప్పతనం ఉందని నాకే తెలియదే, అలాంటిది వాళ్ళు ఎలా చెప్పగలిగారు అని మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మన గొప్పతనం ఏంటో మనకు తెలుసు, కానీ అది ఇతరులకి అర్థం కాని పరిస్థితుల్లో మనం ఏమనుకుంటామంటే, సరేలే, నా గొప్పతనం ఎప్పటికో ఒక రోజు తెలుస్తుందిలే, ఏదో ఒక రోజు బయట పడుతుందిలే. చాలా సందర్భాల్లో మనం అలాగే అంటాం, నేనేంటో నీకు ఇంకా పూర్తిగా తెలీదు, నువ్వు నా కోసం ఏదో అనుకుంటున్నావులే, ఇంకా నన్ను ఇంతగానో అపార్థం చేసుకుంటావని నేను అనుకోలేదు, నా మనసేంటో, నా మనసు ఎంత మంచిదో మీకు తెలీదు, పోనీలే, ఏదో ఒక రోజు తెలుసుకుంటాం, ఏదో ఒక రోజు గుర్తిస్తాం అని అంటూ ఉంటారు. అంటే మన గొప్పతనాన్ని ఇతరులు గుర్తించకపోతే మనం ఎంతో బాధపడిపోతాం. అదే ఇతరులు గుర్తించి అందరికీ మన గొప్పతనాన్ని గురించి తెలియజేస్తే మనం ఎంతగానో సంతోషిస్తాం. అంటే మన గొప్పతనం అనేది ఇతరులు తెలియజేస్తున్నప్పుడు, మనల్ని గూర్చి ప్రపంచానికి ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు మనం ఇలాంటి వారమని, ఇంత సామర్థ్యం ఉన్నవారమని, లేదంటే మనలో ఈ గొప్పతనం ఉందని, లేదంటే మనం ఇందులో గొప్పవారమో అందులో గొప్పవారమని సమాజానికి ఎవరైనా దాన్ని గురించి చెప్పారనుకోండి, అది నిజంగా మనకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంటుంది. ఈ లోకంలో చూడండి, ఎవరైనా ఏదైనా మొట్టమొదటిగా ఏదైనా పని చేస్తునేటప్పుడు, ఒక రంగంలోనికి మొదటిసారిగా ప్రవేశం అనేది చేసినప్పుడు దాన్ని ఏమంటామంటే, మొట్టమొదటిసారిగా ఇందులోనికి నేను రంగ ప్రవేశం చేస్తున్నాను అంటాం. నేను ఇందులోనికి అరంగేట్రం చేస్తున్నాను అని అంటారు. మరి అలా చేసినప్పుడు ఏం చేస్తారు తెలుసా అండి? ఈ లోకంలో ఒక పెద్ద సినీ నటుడు ఒక చిన్న నటుడిని పరిచయం చేస్తుంటాడు సమాజానికి. ఇదిగో పలానా వ్యక్తి, పలానా నటుడు రంగప్రవేశం, లేదంటే పలానా నటుడు అరంగేట్రం చేస్తున్నాడు ఈ యొక్క రంగంలోనికి అని ప్రపంచానికి పరిచయం చేస్తుంటారు. ఒక పెద్ద హీరో, చాలా పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి ఒక నటుడు, అసలు ఏ పేరు లేదు, ఏ ప్రఖ్యాత లేని ఒక వ్యక్తిని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఉంటాడు. ఇదిగో ఇతను నిజంగా, ఇతనిలో చాలా మంచి గొప్పతనం ఉంది, ఇతను చెయ్యగల సమర్థుడు, ఇతని గొప్పతనాన్ని మీరే ముందు ముందు చూస్తారు అని సమాజానికి పరిచయం చేస్తూ ఉంటాడు. అలాగే ఒక సింగర్, చాలా పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ఒక సింగర్ ఏం చేస్తుంటాడు, అప్పుడప్పుడే పాడుతూ బాగా ఎదుగుతున్న వారిని సమాజానికి పరిచయం చేస్తూ ఉంటారు. ఇదిగో వీళ్ళు బాగా పాడతారు, వీళ్ళ గొంతు చాలా వినడానికి వినసంపుగా ఉంటుంది, ఎంతో బాగుంటుంది అని ఏం చేస్తుంటారంటే అండి, ఒక పెద్ద సింగర్ ఒక చిన్న వారిని ఏం చేస్తుంటాడంటే ప్రపంచానికి పరిచయం చేస్తుంటాడు, సమాజానికి పరిచయం చేస్తుంటాడు.
అలా పరిచయం చేసిన తర్వాత కొద్ది రోజులకు ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుంటారు. ఓహో, ఇతను ఇంత గొప్పవాడా, ఒక పెద్ద పేరున్నటువంటి ఒక పెద్ద నటుడే ఇతన్ని లోకానికి పరిచయం చేశాడంటే నిజంగా ఇతనిలోని గొప్పతనం ఉందేమో అని అతన్ని కూడా సమాజంలో ఉన్నటువంటి ప్రజలు స్వీకరిస్తారు. ఒక పేరు ప్రఖ్యాత కలిగినటువంటి సింగరే ఇతన్ని సమాజానికి పరిచయం చేశాడంటే నిజంగా ఇతనిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుందని సమాజం అతన్ని ఏం చేస్తుందంటే స్వీకరిస్తుంది. ఇలా ఎవరో ఒకరు మన గొప్పతనాన్ని గుర్తించి సమాజానికి పరిచయం చేసినప్పుడు మనం ఏమవుతాం? ఎవరో ఒకరు మన వెనకుండి ఆ రంగంలో, లేదంటే వాళ్ళు చేసిన ఒక ఉద్యోగంలో, వాళ్ళు చేసిన ఒక పనిలో, వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అందులో బాగా పేరు ప్రఖ్యాత ఉన్న వాళ్ళు అప్పుడప్పుడే అందులోనికి వస్తున్న వారిని ప్రోత్సహించి, అప్పుడప్పుడే అందులోనికి వస్తున్న వారిని బాగా ఎంకరేజ్ చేసి, మీరు కూడా చేయగలరు, మీరు కూడా చెప్పగలరు, మీరు కూడా పాడగలరు, మీరు కూడా చాలా గొప్పతనం ఉంది అని వాళ్ళని ప్రోత్సాహపరిచి ముందుకు నడిపించి సమాజానికి పరిచయం చేసినప్పుడు మనం నిజంగా చాలా ఆనందిస్తాం. అంటే మన గొప్పతనం మరొకరు గుర్తించి సమాజంలో ఉన్న వారందరూ కూడా మనల్ని స్వీకరించేటట్టుగా ఎవరైనా సమాజంలో మనల్ని గొప్ప చేస్తే మనం చాలా ఆనందపడతాం. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్పానంటే, ఎవరో లోకంలో ఉన్నవారు మనల్ని గొప్ప చేసేటప్పుడు మనలో ఉన్న గొప్పతనం ఎవరికైనా తెలియజేయాలనుకున్నప్పుడు, సహజంగా లోకం ఎలాంటిదో చెప్పండి? లోకం ఎలా ఉంటుంది? ఎవరిలోనైనా గొప్పతనం ఉంటే మనం ఓర్వలేము కదండి. అంటే చాలా గొప్పగా ఎదిగిపోతున్నారు వాళ్ళు. అలాంటి వారి గురించి గొప్పగా చెప్తామా? మనం చెప్పం, మనసులోనే ఉంచేసుకుంటాం. ఎందుకంటే ఎక్కడ చెప్తే వాళ్ళు ఇంకా గొప్ప అయిపోతారేమో అని. అది ఏ రంగంలోనైనా, ఒక సినీ రంగంలోనైనా, పాటల విషయంలోనైనా, ఆటల విషయంలోనైనా ఎదుటివారిలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించి సమాజానికి వారిని పరిచయం చేసేవారు చాలా చాలా తక్కువ మంది. అది ఉదార స్వభావం కలిగిన వారు, మంచి మనసున్న వారే చేస్తారు. మరి మనందరినీ కన్నతండ్రి అయిన దేవుడు మనమంతా కూడా ఆయన కోసం బ్రతకాలని నిర్ణయించుకున్నప్పటి నుండి మన జీవితాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు. మనం దేవునిలో ఎలా ఎదుగుతున్నాం, దేవుని పట్ల ఎలాంటి ఆసక్తిని చూపిస్తున్నాం, నిజంగా మనం దేవుని పని విషయంలో ఎంత ఆసక్తి కలిగి ఉన్నాం, ఎంత శ్రద్ధాభక్తులను చూపిస్తున్నాం అనేది దేవుడు పరిశీలిస్తాడు. అలా పరిశీలించిన దేవుడు ఏమనుకుంటాడు తెలుసండి? ఎలాగైనా సరే నా కొడుకుని నేను గొప్ప చేయాలి, ఎలాగైనా సరే నా కొడుకుని అందరూ గౌరవించాలి, ఎలాగైనా సరే సమాజం నా కొడుకుని గుర్తించాలి. దేవునిది ఎంత మంచి మనసు అండి. దేవుడే మనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఈ సమాజానికి తెలియజేయాలని, మనల్ని సమాజం ఎదుట గొప్ప చేయాలని, మనల్ని సమాజంలో ఉన్న వారందరూ కూడా గౌరవించాలని దేవుడు నిజంగా ఆలోచించి మన పట్ల శ్రద్ధ తీసుకొని మనల్ని గొప్ప చేస్తున్నాడనంటే అది ఎంత పెద్ద విషయమో ఆలోచించండి. సాధారణంగా అందరికీ, మనుషుల్లో ఉన్న వాళ్ళందరికీ ఉండే ఆలోచన ఏంటంటే గొప్పగా కనిపించాలి అందరికీ. నేను అందరికీ గొప్పగా ఉండాలి, నేను అందరి విషయంలో కూడా గొప్పగా బ్రతకాలి, సమాజంలో నాకంటూ ఒక పేరుండాలి. అది లోకంలో ఉన్నవారు అనుకుంటారు, దేవునిలో ఉన్నవారు కూడా అనుకుంటారు. కానీ నిజానికి మనల్ని గొప్ప చేయాలంటే, మనల్ని అందరూ గౌరవించాలి అంటే, మనము అందరి ఎదుట కూడా గొప్పగా ఉండాలి అంటే అది ఎవరిని బట్టి ఉంటుంది? ఎవరు చేస్తారు? ఎవరు చేస్తే మనం అలా ఉండగలుగుతున్నాం అనేది మనం బైబిల్లో ఒకసారి చూస్తే యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం చూడండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడైయుండినట్లు నీకును తోడైయుందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుని ఎదుట
నిన్ను గొప్ప చెయ్య మొదలు పెట్టెదను. ఏమండి, దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారు ఇక్కడ? దేవుడు అప్పుడు యెహోషువతో ఇట్లా, నేను యెహోషువ గారు ఎవరో మనకు తెలుసు కదండి. మోషే గారి తర్వాత దేవుడు ఎవరికి నాయకత్వాన్ని అప్పగించాడు? యెహోషువ గారికి కదండి. మరి ఆ యెహోషువ గారితో దేవుడు ఏం చెప్తున్నాడంటే, అప్పుడు యెహోషువతో ఇట్లా, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు కూడా నేను తోడుగా ఉంటాను. ఇశ్రాయేలీలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను. దేవుడు ఏమంటున్నాడంటే యెహోషువ గారితో, ఇశ్రాయేలీలందరి కన్నుల ఎదుట వాళ్ళందరూ చూస్తుండగా నేను నిన్ను గొప్ప చేస్తాను. నేను నిన్ను చాలా గొప్పగా సమాజంలో చూపిస్తాను. నేను మోషేకి తోడుగా ఉన్నాను కదా, నీకు కూడా నేను తోడుగా ఉంటాను. నేను నీకు తోడుగా ఉంటానని మాత్రమే చెప్పట్లేదండి. ఆయన ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలీలందరూ తెలుసుకునేటట్లు. ఎందుకు ఇశ్రాయేలీలందరూ తెలుసుకోవాలి? ఇశ్రాయేలీలందరికీ దేవుడు ఎందుకు తెలిసేటట్టుగా చేయాలి? ఎందుకంటే ఇదిగో తర్వాత నాయకుడు ఇతనే, తర్వాత మిమ్మల్ని నడిపించేది ఇతనే, ఆ దేశాన్ని మీకు ఇస్తానన్నాను కదా, ఆ దేశాన్ని మీకు పంపకం చేసేది ఇతనే అని చెప్పి వాళ్ళందరూ కూడా, ఓహో ఇతనే కదా మమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్లేది, మాకన్నీ కూడా పంచి ఇచ్చేదని వాళ్ళందరూ తెలుసుకునేటట్టు, వాళ్ళందరూ ఎరుగునట్లు దేవుడు అతను ఏం చేస్తున్నట్టండి, ఇశ్రాయేలీలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయడం మొదలు పెడతాను. నేను ఏం చేస్తాను? గొప్ప చేయడం మొదలు పెడతాను. అంటే దేవుని మనసు ఎంత మంచిదంటే, తన కోసం ఎవరైతే బ్రతుకుతారో, తన విషయంలో ఎవరైతే శ్రద్ధ చూపిస్తారో, ఎవరైతే దేవుని అనుగ్రహం కోసం ఎదురు చూస్తూ ఉంటారో అలాంటి వారిని దేవుడు గొప్ప చేయడం మొదలు పెడతాడు. ఎవరు చేస్తున్నారు గొప్ప అంటే? దేవుడే. ఇక్కడ స్వయంగా దేవుడే, నేను నిన్ను గొప్పవానిగా చేస్తాను, నేను నిన్ను గొప్పవానిగా నిలబెడతాను, ఇక నిన్ను గొప్పవానిగా చేయడం మొదలు పెడతాను. ఇంకో వచనం చూడండి, అదే యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసిన గనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతన్ని గౌరవపరిచిరి. చూసారండి, ఏం దక్కింది యెహోషువ గారికి? ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులందరి ఎదుట. ఎందుకు ఈ పదాన్ని దేవుడు వాడుతున్నాడు? ఇశ్రాయేలీయులందరి ఎదుట అంటే అందరూ తెలుసుకోవాలి, అందరూ గుర్తించాలి, అందరూ యెహోషువ గారిని గుర్తించాలి, వాళ్ళందరూ తెలుసుకోవాలని దేవుడు వారందరి ఎదుట యెహోషువను గొప్ప చేసిన గనుక వారు మోషేను గౌరవపరిచినట్లు. మోషే గారికి ఎలా అయితే గౌరవం ఇచ్చారో, మోషే గారి మాట ఎలాగైతే వారు విన్నారో, మోషే గారు చెప్పినట్టుగా ఎలాగైతే నడుచుకున్నారో, మోషే గారిని గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతనిని గౌరవపరిచిరి. ఇక్కడ యెహోషువ గారికి దక్కిన గౌరవం ఎవరి వలన దక్కిందండి? గౌరవం ఎవరి వలన? దేవుని వలన. అంటే ఎవరైనా మనల్ని గౌరవిస్తున్నారంటే, ఎవరైనా మన పట్ల గౌరవం కలిగి ఉన్నారంటే, మనకి ఆ గౌరవం అనేది దక్కింది అంటే దానికి గల కారణం ఎవరంటే దేవుడు. అంటే మనల్ని గొప్ప చేయాలి అన్నా, మనకి అందరూ గౌరవం ఇవ్వాలన్నా, మనం ఆ గొప్పతనాన్ని దేవుడి నుండి పొందుకోవాలి అన్నా, అది మనం ఆరాటపడుతూ లేదా ఆతురపడుతూ తాపత్రయపడిపోతే రాదది. ఎవరు తలుచుకుంటే వస్తుంది? దేవుడు తలుచుకుంటే. దేవుడు ఇస్తే దక్కుతుంది మనకు ఆ గౌరవం. దేవుడే గొప్ప చేశాడు. చూడండి, దేవుడు నిజంగా చాలా శక్తివంతుడు. దేవుడికున్న శక్తి ఎంత గొప్పది! ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకి ఎన్ని పనులు? చాలా పనులు కదండి. చాలామంది ఏమంటారంటే, ఏదైనా చిన్న పని చెప్పామంటే ఏమంటారు? నేను బిజీ అండి, నేను ఇప్పుడు చేయలేనండి అంటారు. కానీ దేవుడు ఎంత బిజీగా ఉన్నాడండి, చాలా బిజీ కదండి దేవుడు. అయినా సరే ఏ రోజైనా నాయన పనిలో పడిపోయి నేను మర్చిపోయిన సారీ అన్నాడు దేవుడు? ఏ రోజు అనలేదు.
అంటే దేవుడికి ఎన్ని పనులు, దేవుని మీద ఎన్ని బాధ్యతలు ఉన్నాయి. మనందరినీ చూసుకోవాలి, మనకి ఏం కావాలో చూసుకోవాలి, మన కోరికలన్నీ తీర్చాలి, మనకి ఏమేమి కావాలో, మనకి ఏమేమి అవసరమో అన్నీ ఇవ్వాలి. ఇన్ని చేసి ఇంత ఇంత శక్తివంతుడుగా, ఇంత గొప్పవానిగా తండ్రి మనకు కనిపిస్తున్నాడే. అంత గొప్ప తండ్రే, అసలు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదనుకున్న తండ్రే మనల్ని గొప్ప చేస్తున్నాడు, మనల్ని ఘనపరుస్తున్నాడు. మనల్ని గొప్ప చేయాలని దేవుడు అనుకున్నాడంటే దేవునిలో ఉన్న ఈ గుణమే మన అందరిలో కూడా ఉంటే దేవుడు నిజంగా ఎంతో ఆనందపడతాడండి. తన పిల్లల్ని గొప్ప చేయటంలో దేవుడే ముందున్నాడు. తన పిల్లల్ని లోకానికి పరిచయం చేయటంలో దేవుడే మనకి ముందుగా కనిపిస్తున్నాడు. మోషేని ఎలాగైతే నేను వీళ్ళందరికీ తెలియజేసినట్టుగా చేశానో నిన్ను కూడా నేను అలాగే చేస్తాను, నీకు కూడా అలాగే గౌరవం ఇచ్చినట్టుగా చేస్తాను. ఇంకో మాట చూడండి, అదే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం చూడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము. నీ దేవుడని యెహోవా మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉండును గాక. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట వింటాము. చాలామంది ఏమనుకుంటారంటే అందరూ నా మాట వినాలని అనుకుంటారు, అంతే కదండి. అందరూ నాకు గౌరవం ఇవ్వాలి, అందరూ నా మాట వినాలి, అందరూ నేను చెప్పింది చెయ్యాలి అనుకుంటారు. కానీ అది ఎప్పుడు దక్కుతుంది, ఎవరు ఇస్తే దక్కుతుంది? దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఏంటో తెలుసా? మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట కూడా మేము వింటాం. మోషే గారు చెప్పిన మాట మేము విన్నాం కదా, నీ మాట కూడా వింటాం. నువ్వెవరు నీ మాట వినడానికి? నువ్వేమైనా మాకు నాయకుడువా అని మేము అనము. మేము మోషే గారి మాట ఎలాగైతే విన్నామో నీ మాట కూడా అలాగే వింటాము. నీ దేవుడిని యెహోవా మోషేకి ఎలాగైతే తోడుగా ఉన్నాడో నీకు కూడా మేము అలాగే తోడుగా ఉంటాము. తోడుగా దేవుడు ఉంటాడు, మేము కూడా నీ మాట వింటాము. అంటే దేవుడు నిజంగా ఒక మనిషిని గొప్ప చేయాలి అంటే, ఒక మనిషికి అందరూ గౌరవం ఇవ్వాలి అంటే, ఆ మనిషికి ఆ గౌరవం దక్కాలి అంటే దేవుడే సమాజానికి తన పిల్లల్ని పరిచయం చేస్తున్నాడు. తన పిల్లల గూర్చి గొప్పతనాన్ని దేవుడే తెలియజేస్తున్నాడు. దేవుడే తన పిల్లల్ని గొప్పగా ఈ సమాజానికి చూపిస్తున్నాడు. గౌరవం కావాలి, ఈరోజు అందరూ అదే కోరుకుంటారండి. ఎందుకు ఒక మనిషికి ఇంకొక మనిషికి పడట్లేదంటే ప్రధానంగా ఏం చెప్తారు తెలుసా? అందరూ నాకు గౌరవం ఇవ్వట్లేదు, నాకు గౌరవం దక్కట్లేదు, నన్ను గౌరవించట్లేదు. మొదటిగా ఇదే చెప్తారు అందరూ. నాకు ఇవ్వాల్సిన గౌరవం నాకు ఇవ్వట్లేదు, నాకు దక్కాల్సిన గౌరవం నాకు దక్కట్లేదు అని చాలా బాధపడుతుంటాం. ఎవరైనా మనల్ని గౌరవించకపోతే మనం చాలా బాధపడిపోయి ఏదో వేదనకి గురైపోయి ఏడ్చేస్తూ ఉంటాం మనం. నిజానికి ఆ గౌరవం మనకి రావాలి అంటే అది దేవుడే ఇవ్వాలి. ఏ గొప్పతనం అయినా సరే సమాజంలో దేవుడే మనల్ని అందరికీ కూడా పరిచయం చేయాలి. దేవుడే ప్రతి మనిషికి కూడా మనల్ని గురించి తెలియజేసినట్టుగా చేసినప్పుడే మనకి ఆ గౌరవం అనేది వస్తుంది, మనకి ఆ గొప్పతనం అనేది వస్తుంది. మరి దేవుడు ఇచ్చే వరకు మనం ఎదురు చూస్తున్నామా, లేదా మనమేదో ఆరాటపడిపోతున్నామా? దేవుడు ఇస్తాడులే, ఏదో ఒక రోజు నాకు దేవుడు అవకాశం ఇస్తాడులే అని దేవుడు ఇచ్చే అవకాశం కోసం ఎదురు చూసే వాళ్ళందరూ, దేవుడు నాకు అవకాశం ఇస్తాడు కదా, తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు నన్ను ఎలాగైనా హెచ్చిస్తాడు కదా, అలా దేవుడు హెచ్చించినప్పుడే నేను కూడా దాన్ని గురించి ఆలోచిస్తానని ఆలోచించేవారు ఎవరు? అలా ఆలోచించిన వారినే దేవుడు గొప్ప చేస్తాడు, గొప్ప చేయడం మొదలు పెడతాడు, అందరూ కూడా గౌరవించేటట్టుగా చేస్తాడు. దేవుడు నిజంగా బైబిల్ అలా గొప్ప చేశాడు. ఎవరిని చేశాడు అని మనం ఒకసారి ఆలోచిస్తే దినవృత్తాంతముల 1వ గ్రంథం 25వ అధ్యాయం 5వ వచనం చూడండి. దినవృత్తాంతముల 1వ గ్రంథం 25వ అధ్యాయం 5వ వచనం. దినవృత్తాంతముల 1వ గ్రంథము 25వ అధ్యాయము 5వ వచనం చూడండి. వీరందరూ దేవుని వాక్కు విషయంలో రాజునగు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు. హేమాను సంతతిని గొప్ప చేయుటకై దేవుడు హేమానునకు 14 కుమారులను
ముగ్గురు కుమార్తెలను అనుగ్రహించి ఉండెను. వీరందరూ ఆసాపునకును, యెదుతూనునకును, హేమానునకును రాజు చేసి ఉన్న కట్టడ ప్రకారము యెహోవా ఇంటిలో తాళములు, స్వరమండలములు, సితారాలు వాయించుచు గానము చేయుచు తమ తండ్రి చేతి క్రింద దేవుని మందిరపు సేవ జరిగించుచుండిరి. దేవుడు ఇక్కడ ఎవరి సంతతిని గొప్ప చేస్తున్నాడు అంటున్నాడు? వీరందరూ కూడా దేవుని వాక్కు విషయంలో రాజునగు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు. దేవుడు హేమాను కుమారులను గురించి మాట్లాడుతున్నాడు. ఆయన నిజంగా దేవుని దృష్టికి గొప్పగా బ్రతికాడు. దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికాడు. దేవుని గురించి బ్రతికాడు. అలా బ్రతికినప్పుడు దేవుడు వారి జీవితాన్ని చూశాడు. దేవుడు అతని జీవితాన్ని చూసినప్పుడు అతని గురించి ఏమనుకున్నాడు? అతని గురించి ఏమనుకున్నాడంటే, హేమాను యొక్క కుమారులు వీళ్ళందరూ హేమాను సంతతిని దేవుడు ఏం చేస్తారట? గొప్ప చేయుటకే. గొప్ప చేస్తారంట దేవుడు. గొప్ప చేయడానికి దేవుడు హేమానునకు 14 కుమారులు 3 కుమార్తెలను అనుగ్రహించాడు దేవుడు. ఇతని సంతానాన్ని నేను గొప్పగా చూపించాలి, ఇతను నేను గొప్పగా సమాజంలో తెలియజేయాలని చెప్పి అతనికి ఎంతమంది సంతానాన్ని ఇచ్చాడు చూడండి దేవుడు. 14 కుమారులను ఇచ్చాడు, 3 కుమార్తెలను ఇచ్చాడు. ఏమండి, అంతమంది కుమారులా? ఆలోచించండి. మనం ఏమనుకుంటాం? అంతమంది కొడుకులే, అదే కదా అంటాం మనం. కానీ దేవుడు ఎందుకు అంతమందిని ఇచ్చాడు? దేవుడు అనుకున్నాడు గనక ఇచ్చాడు. దేవుడు గొప్ప చేయాలని అనుకున్నాడు గనక అతని సంతానం గొప్ప చేయబడింది. అంటే దేవుడు అనుకుంటేనే మనకి ఏదైనా వస్తుంది. దేవుడు ఇవ్వాలి అనుకుంటేనే మన దగ్గరికి ఏదైనా వస్తుంది. అది ప్రార్థన చేసే అవకాశమైనా, పాట పాడే అవకాశమైనా, వాక్యం చెప్పే అవకాశమైనా, ఏ అవకాశమైనా సరే నాకు దేవుడు ఇవ్వాలి అని మనం అనుకోవాలి. నన్ను దేవుడు గొప్ప చేయాలని మనం అనుకోవాలి. ఎందుకంటే దేవుడే అది ఇస్తాడని, అది దేవుని వల్లే దక్కుతుంది. ఏదో మనకి మనం కావాలనుకొని మనకు మనం ఏదో ప్రయాసపడిపోయి మనం ఏదో ప్రయత్నాలు చేసేస్తే అది మనకి రాదు. మనం ఏదో కష్టపడిపోయి మనం ఏదో అందరి ఎదుట గొప్పగా ఉండాలనుకుంటే అది రాదు. దేవుడు అంతటా దేవుడే మనల్ని గొప్ప చేయాలని అనుకోవాలి. అలా దేవుడే మన విషయంలో అనుకోవాలి అంటే మనం దేవునికి ఎంతగానో నచ్చిన వారంగా ఉండాలి. దేవుడు మనకి ఏదైనా ఇచ్చినంత వరకు మనం ఎదురు చూస్తున్నామా లేదని దేవుడికి కనిపెడతాడండి. నేను ఇచ్చే వరకు నా కుమారుడు ఎదురు చూస్తున్నాడా లేదా, నా కుమార్తె ఎదురు చూస్తుందా లేదా, నేను గొప్ప చేసే వరకు నా కోసం ఆలోచిస్తున్నారా లేదా, దేవుడు మనల్ని ఎప్పుడూ కనిపెడుతూనే ఉంటాడు. అలా కనిపెడుతున్న సమయంలో మనం దేవుని దృష్టికి మంచివారుగా కనిపిస్తే దేవుడే మనల్ని గొప్ప చేస్తాడు. దేవుడే మనకి గౌరవం ఇస్తాడు. దేవుడు ఇచ్చినప్పుడే మనం దాన్ని తీసుకునేటప్పుడు నిజంగా అండి దేవుడు ఎంతగానో మనల్ని ఈ లోకానికి పరిచయం చేస్తాడు. అది దేవుడి నుండి మనం పొందుకోవడానికి ఎల్లప్పుడూ ఆరాట పడాలి. ఎందుకంటే అది ఇచ్చేది దేవుడే. అందుకే ఒక ఆయన ఏమంటున్నాడు చూడండి ఒకసారి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును, అందరికీ బలం ఇచ్చేవాడవును నీవే. ఎవరు మాట్లాడుతున్నారంటారు ఈ మాటలు? 10వ వచనం చూడండి ఒకసారి. 10వ వచనం. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారంటే దావీదు గారు చెప్తున్నారు. దావీదు కూడా బహుగా సంతోషపడి, దావీదు గారు చాలా సంతోషపడ్డారండి. చాలా సంతోషపడిపోయి ఆయన ఏమంటున్నారంటే ఆయన సంతోషంతో సమాజము పూర్ణంగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలు దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా భూమి ఆకాశములు యందుండు సమస్తమును నీ వశము,
మహాత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును, పరాక్రమమును నీ దానములు. ఇంత బలవంతుడు, ఇంత పరాక్రమవంతుడు అంటే ఎవరిచ్చే దానం? అది దేవుడిచ్చే దానం. ఇది నా అంతటి నాకే వచ్చేసింది, నేనే సంపాదించుకున్నాను అనేది కాదండి. ఎవరిచ్చినో దేవుడు ఇక్కడ దావీదు గారు చెప్తున్నారు. ఏమంటున్నారంటే ఐశ్వర్యము, గొప్పతనము నీ వలన కలుగుతుంది. ఐశ్వర్యము, గొప్పతనము నీ వలన కలుగును. నీవు సమస్తము ఏలువాడవు. బలమును, పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును. అందరికీ బలము ఇచ్చివాడవును నీవే. అంటే అందరికీ బలాన్ని ఇచ్చేది, అందరినీ హెచ్చించేది, అందరికీ గొప్పతనాన్ని ఇచ్చేది, అందరికీ ఐశ్వర్యాన్ని ఇచ్చేది ఎవరు తలుచుకుంటే వస్తాయి అవన్నీ? దేవుడు ఇస్తేనే మనకు వస్తాయి. దేవుడు ఇస్తేనే మనం దాన్ని పొందుకోగలుగుతాము. దేవుడు ఇచ్చినప్పుడే దాన్ని మనం తీసుకోగలుగుతాం. దానిని గురించి మనం ఎల్లప్పుడూ ఎదురు చూసేవారుగా మన జీవితంలో ఉండాలి. కానీ మనం దాన్ని కావాలని, అదే మనకి రావాలని మనం ఆరాట పడితే మనకి రాదండి. ఇక్కడ దేవుడి మనసును మనం ఆలోచిస్తే మన కోసం దేవుడు ఎంతో కష్టపడుతున్నాడు. అంత కష్టపడిన దేవుడు ఇంకా ఏం చేయాలనుకుంటున్నాడంటే, ఇదిగో నా కొడుకు కోసం సమాజంలో ఉన్న వాళ్ళందరూ తెలుసుకోవాలి, ఎలాగైనా తెలుసుకోవాలి. ఇతనిలో ఉన్న గొప్పతనం సమాజం గుర్తించాలి, సమాజం తెలుసుకోవాలి. చూడు, నేను అందరి ఎదుట నేను ఎంత గొప్ప చేస్తానో చూడు, అందరి ఎదుట నేను ఎంత గొప్పగా నిలబెడతానో చూడు, అందరి ఎదుట నేను ఎంత హైలైట్ చేస్తానో చూడు. దేవుని ఎంత మంచి మనసు మనకు అర్థమవుతుంది కదా. దేవుడు ఎంత మంచిగా మన విషయంలో ఆలోచిస్తున్నాడు, మన గొప్పతనం కోసం. ఇప్పుడు తల్లిదండ్రులు ఏమనుకుంటారు? నా పిల్లలు గొప్పవారైతే చాలు, గొప్పవారుగా ఉంటే చాలు. మేము గొప్పవారం అవ్వకపోయినా పర్వాలేదు, మా పిల్లలు గొప్పవాళ్ళు అవ్వాలి. అలాగే ఒక ఉపాధ్యాయుడు ఏమనుకుంటాడు? నా విద్యార్థులందరూ కూడా గొప్పవాళ్ళు అవ్వాలి, వాళ్ళ గొప్పతనం అనేది బయటపడాలి, వాళ్ళ గొప్పతనం అనేది నేను చూడాలి. ఎలాగైతే అందరూ అనుకుంటారో దేవుడు కొనండి మన గొప్పతనం సమాజానికి తెలియజేయాలనుకుంటున్నాడు. మన గొప్పతనాన్ని అందరికీ తెలియజేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అన్నీ మన కోసం చేశాడండి. మనం ఎలా బ్రతుకుతామో దేవుడికి భవిష్యత్తు తెలుసు. అన్నీ తెలిసిన దేవుడు మనం ఎలా ఉంటామో, భూమి మీదకి వచ్చాక ఎలా బ్రతుకుతామో, ఏ పొరపాటు చేస్తామో అన్నీ తెలుసు. అయినా సరే ఎందుకు మనకి బ్రతికిచ్చాడు దేవుడు? అయినా సరే ఎందుకు మనల్ని నిలబెడుతున్నాడు దేవుడు అంటే, మనము ఆయన కోసం ఎలా బ్రతుకుతాము, మన గొప్పతనం ఏంటి, భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన గురించి మనం ఏ విధంగా బ్రతకాలని అనుకుంటాం, ఆయనను గురించి మనం ఏ విధంగా ఆలోచిస్తాం, ఆయనని ఎలా గొప్ప చేయాలని మనం అనుకుంటాం. ఇది దేవుడు మనలో నుండి చూడాలని అనుకుంటున్నాడు. మన గొప్పతనాన్ని దేవుడు చూడాలని అనుకుంటున్నాడు. మరి అలా అనుకునేటప్పుడు మనం ఏం చేయాలి? దేవుడే మనల్ని గొప్పవారిగా చేయాలని దేవుడు అనుకుంటున్నప్పుడు మనం ఏం చేయాలో తెలుసా అండి? మనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని దేవుని కోసం మనం ఉపయోగించేవారిగా ఉండాలి. మనలో ఉన్న గొప్పతనం దేవుడి కోసం ఉపయోగించడానికి మనం ప్రయత్నం చేయాలి. అలా మనం ప్రయత్నం చేసినప్పుడు దేవుడు కూడా మనల్ని ఈ సమాజానికి పరిచయం చేస్తాడు. మనం బాధపడిపోయి, మనం కృంగిపోయి, మనం పూర్తిగా వేదన చెంది నిరంతరం దాని మీదే ఆలోచన మనం పెట్టుకుంటే అది సాధ్యం అవ్వదు. దేవుని మీద ప్రేమ కలిగి మనం దేవుడి కోసం నిరీక్షిస్తూ ఆయన కోసం మనం ఆలోచించినప్పుడు ఏదో ఒక రోజున, ఏదో ఒక సమయాన్న దేవుడు ఖచ్చితంగా మనకు అవకాశం ఇస్తాడు. ఆ అవకాశం ఇచ్చే టైంలో దేవుడు మనల్ని గొప్ప చేయటం మొదలు పెడతాడు. అందుకే కీర్తనల గ్రంథంలో కూడా ఒక మంచి మాట రాయబడిన మాట చూడండి. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 35వ వచనం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 35వ వచనం. ఈ కీర్తన ఎవరు రాస్తున్నారో చూడండి. ప్రారంభంలో చిన్న అక్షరాలతో ఉంది కదా. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం ప్రారంభంలో చూడండి. యెహోవా దాసుడైన దావీదు. ఎవరు దాసుడండి? ఎవరు దాసుడు? యెహోవా దాసుడు. దాసుడు అంటే ఎవరు? దాసుడు అంటే ఎవరండి? ఎవరు? పనివాడు. అంటే దేవుని దగ్గర తను తాను ఎంత తగ్గించుకున్నారు. ఆయన ఊరిక గొప్ప అయిపోలేదు, తన గొప్పతనం ఏదో తను చూపించుకోవాలని అనుకోలేదు.
ఆయన దేవునికి దాసుడు. చూడండి, ఆయన గురించి రాయబడినటువంటి మాట, యెహోవాకు దాసుడైన దావీదు కీర్తన. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు చూడండి, 18వ అధ్యాయం 35వ వచనంలో, నీ రక్షణ కేడెమును నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. ఆయన మాట్లాడిన మాట చూసారండి, నీ రక్షణ కేడెము. ఇంకా మనం 34వ వచనం చూస్తే, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. మనమేమనుకుంటాం, నేను కత్తి పట్టానంటే నిజంగా నేను ఎంతమంది నరుకుతానో నాకే తెలీదు, అదే కదా అంటాం మనం. నేను నరకడం చూసారంటే మీరు ఆశ్చర్యపోతారు. ఎవరు నేర్పించారు అది? నా అంతటి నాకే వచ్చిందని అంటున్నారు. ఆయన ఏమంటున్నారు చూడండి, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఎవరంట? ఆయనే. 34వ వచనం, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విలును ఎక్కుపెట్టును, నీ రక్షణ కేడెమును నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చేయి నన్ను ఆదుకునెను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. ఏది మనల్ని గొప్ప చేసింది? ఏది దావీదు గారు నన్ను గొప్ప చేసింది అంటున్నారు? దేన్ని అంటున్నారు? ఆయన సాత్వికం, దేవుని సాధుగుణం. ఏదో జరిగింది, ఏదో ఆయనకున్న గొప్పతనమో లేకపోతే నాలో ఉన్న గొప్పతనమే నన్ను గొప్పగా చేసింది తండ్రి, నేను ఇంత గొప్పదాన్ని కనుకనే నేను ఇలా గొప్పవాడిగా ఉన్నాను, నాలో ఇంత గొప్ప లక్షణం ఉంది కనుకనే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానని ఆయన అనట్లేదు. ఏదో నాకున్న బలం, నాకున్న శక్తి, లేదంటే నాకున్నటువంటి సామర్థ్యం, దానివల్ల నేను గొప్పవానిగా ఉన్నాను, దానివల్లే నేను గొప్పవానిగా చేయబడ్డానని ఆయన అనట్లేదు. నీ సాత్వికం నన్ను ఏం చేసింది? గొప్ప చేసింది. నీ సాత్వికమే నన్ను గొప్పవానిగా నిలబెట్టింది. అంటే దేవుడు అందరి విషయాల్లోనే సాత్వికంగా ఉన్నాడా అండి? అందరి విషయాల్లోనే సాత్వికంగా ఉన్నాడు. ఆయన అలా ఉండబట్టే మనం ఏమవుతున్నాం అంటే, ఏం జరుగుతుందట? గొప్ప చేస్తున్నాడు దేవుడు. అంటే ఎంత సాత్వికం! ఆయన సాత్వికమే మనల్ని గొప్ప చేస్తుంది. ఎంత ఓర్చుకుంటున్నాడు, ఎంత సహిస్తున్నాడు, ఆయన ఎంత సాత్వికంగా ఉంటున్నాడు. ఆయన అలా ఉండబట్టే ఈరోజు మనం ఏమవుతున్నాం? గొప్పవారం అవుతున్నాము. అంతే కదండి. దేవుడు ఎందరో తాను యుద్ధం చేసినటువంటి శత్రువుల విషయంలో దేవుడు ఎంతో సాత్వికం చూపించాడు. దావీదు గారు ఎంతమందితో యుద్ధం చేశారు, ఎంతమందితో యుద్ధం చేసి గెలిచారు. మరి వాళ్ళందరూ, ఆ శత్రువులందరూ కూడా దావీదు గారి చేతిలో గెలవాలి అంటే ఆ శత్రువులు ఉండాలా వద్దా? ఉండాలా వద్దండి? ఉండాలి. ఆ శత్రువులు దావీదు గారి చేతిలో గెలవాలి. అప్పుడు దావీదు గారి గొప్పతనం అందరికీ తెలియాలి. చూసారా, మన గొప్పతనం తెలియజేయడానికి దేవుడు ఎన్ని చేస్తున్నాడు. దేవుడు తలుచుకుంటే ఎంతసేపు అండి అందరినీ చంపేయడం? దేవుడు చంపేయచ్చు కదా. కానీ ఎందుకు నీ చేతే చంపించాలి? ఎందుకు నువ్వే చంపాలి? నీ గొప్పతనం తెలియాలి కనుక. ఎందుకు అది నువ్వే చెయ్యాలి? తలుచుకుంటే దేవుడు అన్నీ చేసేయగలడు, కానీ మనకే ఎందుకు చేయమని ఇస్తున్నాడు? నీ గొప్పతనం తెలియాలి కనుక, నువ్వేంటో ఈ ప్రపంచానికి చూపించుకోవాలి కనుక. చాలా సందర్భాల్లో అంటాం కదా, నేనేంటో నేను చూపిస్తాను, కంగారు పడొద్దు, నేనేంటో అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇలాగే మనం సవాల్ చేస్తుంటాం. నేనేంటో నీకు ఇంకా తెలియదు పూర్తిగా, చూద్దులే, చూస్తావు రానున్న రోజులు, ఇలాగే మాట్లాడతాం మనం. కానీ మనం ఏంటో ఈ సమాజానికి తెలియాలంటే అది దేవుడే తెలియజేయాలి. మనకు అది నేర్పించాలి అన్న దేవుడే, అది మనకి రావాలి అన్న దేవుడే, అది సమాజానికి తెలియజేయాలి. ఆ సమాజం దావీదు గారు యుద్ధం చెయ్యాలి, ఆ శత్రువు ఓడిపోవాలి, అప్పుడు దావీదు గారి గొప్పతనం అందరికీ తెలియాలి. అంతవరకు ఆ శత్రువు ఉండాలి. మరి అంతవరకు దేవుడు సాత్వికంగా ఉన్నాడా లేదు? అంటే ఆయన సాత్వికం ఏం చేసింది? దావీదు గారిని గొప్ప చేసింది. మన విషయంలో కూడా దేవుడు చాలా సాత్వికం చూపిస్తున్నాడు. మనం గొప్పవాళ్ళం అవ్వాలని, మన ప్రతిభ కనబడాలని, మన ప్రతిభని దేవుడు చూడాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామండి, ఏం చేయగలమండి? మనకి నీరసం. మనకి ఏదైనా చెయ్యాలనుకుంటే మనం యాక్టివ్గా ఉండం, నీరసంగా ఉంటాం. అలా ఉంటే మన ప్రతిభ ఏం కనిపిస్తుంది చెప్పండి? ఇక్కడ దేవుడు దావీదు గారితో ఏమంటున్నాడంటే, నేను నిన్ను గొప్ప చేయాలనుకున్నాను. నా సాత్వికం, ఆయనలో ఉన్నటువంటి సాత్వికం అనేదే దావీదు గారిని గొప్ప చేసిందంట. మనం ఎప్పుడైనా ఇలా చెప్పుకోగలిగామా? దేవుడే నన్ను గొప్ప చేశాడు, దేవుడే నన్ను ఈ స్థితిలో ఉంచాడు, దేవుడి వల్లే నాకు ఏదైనా దక్కుతుందని అనుకోగలుగుతున్నామా? లేదా రాని వాటి కోసం ఇంకా మనం ప్రాకులాడుతూనే ఉంటామా? వద్దండి. అలా కనుక మనకు ప్రాకులాడితే మనకి రావు. మనం ఎప్పుడు కూడా దేవుడిచ్చే దానికోసం ఎదురు చూస్తూ ఉండాలి.
దేవుడు ఇచ్చే అనుగ్రహం కోసం మనం ఎప్పుడు కూడా ఎదురు చూస్తే తగిన సమయంలో దేవుడు ఇస్తాడు. అప్పుడు మనల్ని గొప్ప చేయడం మొదలు పెడతాడు. ఎంతమంది ఎన్ననుకున్నా దేవుడు మనల్ని గొప్పవారిగా నిలబెడతాడు. అంతవరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. మనం ఏంటంటే ఏదైనా మన చేతికి రాకపోతే మనం చాలా బాధపడిపోతాం. అసలు మనం బాధ కూడా పడకూడదు, బాధపడాల్సిన అవసరత కూడా లేదు. మనము మనలో ఉన్న గొప్పతనం దేవుని కోసం ఉపయోగించినప్పుడు, అది దేవుడి కోసం ఉపయోగించాలనే మనసు మనలో ఉన్నప్పుడు దేవుడు అది చూస్తాడు. ఏదో ఒక రోజు మన చేతికి అది దేవుడు ఇస్తాడు. దావీదు గారే యుద్ధం చేయాలి, దావీదు గారే గెలవాలి, అందరి మధ్య దావీదు గొప్పతనం తెలియాలి. అలాగే మనల్ని గురించి కూడా దేవుడు ఏదో ఒకటి చేస్తాడు. మనమే అది చెయ్యాలి, మనల్నే అందరూ చూడాలి. అప్పుడు మన గొప్పతనం అందరికీ తెలియాలి. అది దేవుడే చేస్తున్నాడంటే మన వెనకుండి దేవుడు మనల్ని గొప్ప చేయడానికి ఎంతగా ఆలోచిస్తున్నాడో చూడండి. ఒక తల్లిదండ్రులు పిల్లల్ని గొప్పవారిగా నిలబెట్టడానికి ఎంత ఆలోచిస్తారు, అలాగే దేవుడు కూడా మనల్ని గొప్పవారిగా నిలబడడానికి ఎంత ఆలోచిస్తే, మనం కనీసం బైబిల్ ఓపెన్ చేయలేని వారిగా ఉంటే దేవుడు ఏమనుకుంటాడండి మనల్ని చూసి? ఎంత బాధపడుతుంటాడు. ఏదో చిన్నదానికి మనం నాకు అది రాలేదని చెప్పి బాధపడితే దేవుడు ఏమనుకుంటాడు? నేను ఎంతో గొప్పగా చూడాలనుకున్నాను, చిన్న చిన్న వాటికి లాస్ట్ పడుతున్నారేంటి అనుకుంటాడు దేవుడు. కనుక దేవుడు ఇచ్చేదానికోసం మనం ఎదురు చూడాలి తప్ప మనకి మనం గొప్ప అయిపోకూడదు. అలా గొప్ప అయిపోయిన వారి కోసం కూడా దేవుడు రాశాడండి బైబిల్లో. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 26వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 26వ వచనం. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 26వ వచనం చూడండి. మోయాబు యెహోవాకు విరోధముగా తన్ను తాను గొప్ప చేసుకొనెను, దాన్ని మత్తిల్ల చేయుడి. మోయాబు తన వమనములో పొర్లుచున్నది, అది అపహాస్యము నందును. ఏంటి అపహాస్యం నందుతుందండి చూడండి. ఎందుకు, దేనికి ఇంతకే ఇది అపహాస్యం ఎందుకు నందుతుందంటే, మోయాబు యెహోవాకు విరోధంగా తన్ను తానే గొప్ప చేసుకుంటాడు చూడండి. అంటే ఊరిక తనల్ని తానే గొప్ప చేసుకుంటుంది. అంటే ఏంటి, తన కోసం తనే గొప్పగా ఫీల్ అయిపోతుంది. ఎవరో గొప్పగా ఫీల్ అయితేనే కదండి మనం ఆనందపడాలి. కానీ ఏంటంట, మోయాబు యెహోవాకు విరోధంగా తన్ను తానే గొప్ప చేసుకునేను. తన్ను తానే గొప్ప చేసుకున్నందుకు ఏం చేశాడు దేవుడు? దాన్ని మత్తిల చేయండి. మోయాబు తన వమనములో పొర్లుచున్నది, అది అపహాస్యమునందును. ఇశ్రాయేలును నీవు అపహాస్యాస్పదముగా ఎంచలేదా? అతడు దొంగలకు చెతగాడైనట్టుగా నీవు అతని గూర్చి పలుకున్నప్పుడల్లా తల ఆడించు వచ్చితివి. ఇంకో 42వ వచనం చూడండి. 26వ వచనం చూసాం కదా ఇప్పుడు. అదే ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 42వ వచనం. మోయాబు యెహోవా కంటే గొప్పవాడనని అతిశయపడగా అది జనము కాకుండా నిర్మూలమాయెను. చూసారండి, ఎవరికంటే గొప్పవాడట? ఇక్కడేమో 26వ వచనంలో మోయాబు యెహోవాకు విరోధంగా తన్ను తానే గొప్ప చేసుకుని ఉంది. కానీ 42వ వచనంకి వచ్చేసరికి అది ఎవరికంటే గంట? యెహోవా కంటే గొప్పవాడనని అతిశయిస్తుందంట. తన్ను తానే గొప్ప చేసుకోవడం తప్పైతే ఇంకా ఎంత పెద్ద తప్పంటే, యెహోవా కంటే గొప్పవాడినని అతిశయపడగా అది జనము కాకుండా నిర్మూలమైను. ఎందుకు జనము కాకుండా నిర్మూలం అయిపోయిందంటే, తన్ను తానే గొప్ప చేసుకుంది. తన్ను తానే గొప్పగా, అంటే మనలో కూడా ఇలాంటివి ఉండొచ్చేమో. మనల్ని మనమే గొప్ప చేసుకోవడం, మన గురించి మనమే గొప్పగా చెప్పడం. అది దేవుడు ఏమంటున్నాడంటే, అది యెహోవాకు విరుద్ధంగా నువ్వు నిన్ను నువ్వే గొప్పగా చేసుకుంటున్నావు. అంతేకాకుండా నాకంటే గొప్పగా నువ్వు ఉన్నావు అంటున్నావు, అతిశయపడుతున్నావు. ఏంటి, నాకంటే గొప్పదానివా? నాకంటే నువ్వు గొప్ప శక్తి గలదానివా? దేవునికి కోపం వచ్చింది. అది జనము కాకుండా ఏమైపోయిందటండి? నిర్మూలమైపోయింది. మోయాబు నివాసి భయమును గుంటయు ఉరియు నీ మీదకి వచ్చి ఉన్నవి. ఇదే యెహోవా వాక్కు. ఎందుకు నీ మీదకి ఏమొస్తుందట? భయం, గుంట, ఉరి నీ మీదకి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? తను తానే గొప్ప చేసుకోవడం బట్టి. అంటే ఎప్పుడు మనల్ని మనం గొప్ప చేసుకోకూడదు. ఏదో మన గొప్పతనం అందరికీ తెలియజేయాలని మనం ఆరాట పడకూడదు. దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు, దేవుడు మనల్ని గొప్పగా నిలబెడతాడు. అంతవరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఇంకో మాట చూడండి, హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. హోషేయ గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనం. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం. ఎఫ్రాయిము మాటలాడినప్పుడు
భయము కలిగెను. అతడు ఇశ్రాయేలు వారిలో తన్ను గొప్ప చేసుకునెను. తరువాత బయలుదేవతను బట్టి అపరాధి అయి అతడు నాశనమొందెను. ఎఫ్రాయిము ఏం చేశాడంటే, దేవుడు ఎఫ్రాయిముని అంత ప్రేమించాడు తెలుసా అండి? ఎంత ఇష్టమో తెలుసా? అంత ఇష్టము, అంత ప్రేమ ఉన్న దేవుడు ఎఫ్రాయిముని చూస్తే ఎలా కనిపించాడట? ఎఫ్రాయిము మాటలాడినప్పుడు భయము కలిగిను. అతడు ఇశ్రాయేలు వారిలో తన్ను గొప్ప చేసుకునెను. అతను మాట్లాడితే అందరికీ భయం కలుగుతుంది. ఇంకా అతను ఏం చేసుకున్నాడంటండి? ఇశ్రాయేలు వారిలో తన్ను గొప్ప చేసుకునెను. తరువాత బయలుదేవతను బట్టి అపరాధి అయి అతడు నాశనం పొందెను. బయలుదేవతను బట్టి అపరాధి అయి నాశనం అయిపోయాడు. ముందు ఏం చేసుకున్నాడట? ఇశ్రాయేలు వారిలో తన్ను గొప్ప చేసుకున్నాడంట. ఏమండి, వాళ్ళకి వాళ్ళు గొప్ప అయిపోతున్నటువంటి వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయా? బాగోలేవు. వాళ్ళకు వాళ్ళే గొప్పవారుగా తమని తాము ఎంచుకుంటున్నటువంటి వారి జీవితాలు. అక్కడేమో మోయాబు జనము కాకుండా నిర్మూలమగునన్నారు. ఇక్కడికి వచ్చేసరికి తన్ను గొప్ప చేసుకునెను. తరువాత బయలుదేవతను బట్టి అపరాధి అతడు నాశనం పొందెను. అంటే గొప్ప చేసుకుంటున్నారు ఊరిక. వారికి వారు గొప్ప చేసుకుంటున్నారు. ఏంటి, వారికి వారు గొప్ప చేసుకుంటే వారి జీవితాలు ఎలా ఉన్నాయి? తన్ను తానే గొప్ప చేసుకుంటున్నాడు. అక్కడ మోయాబు విషయంలో కూడా తన్ను తానే గొప్పవానిగా చేసుకుంటున్నాడు. ఎప్పుడు కూడా మనల్ని మనమే గొప్పవారుగా చేసుకోవాలని అనుకోకూడదు. దేవుడే మనల్ని గొప్పవానిగా చెయ్యాలి. దేవుడే మనల్ని గొప్పదానిగా నిలబెట్టాలి. దేవుడే ఏదైనా దేవుడే ఇవ్వాలండి. దేవుడే ఏదైనా అవకాశం ఇస్తే, దేవుడే ఇస్తే నాకు నేను తీసుకుంటాను అనుకునేటట్టు మనం ఉండాలి. వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు, నాకు అది రాలేదు, ఇది రాలేదని మనం బాధపడితే దేవుడి పని ఎలా చేస్తాం చెప్పండి? అదే మన మనసులో ఉంటే మనం యథార్థంగా దేవుడి పని చెయ్యలేము. కనుక మనం ఎప్పుడు ఎలాంటి మనసుతో ఉండాలంటే, దేవుని దృష్టికి గొప్పవానిగా, దేవుని దృష్టికి గొప్పదానిగా నేను కనిపించాలి. దేవుడే నా గొప్పతనాన్ని సమాజానికి చూపించడానికి ఇంత ఆరాటపడుతుంటే, ఇంత ఆలోచిస్తే, నేనెందుకు దేవుడి కోసం ఆలోచించకూడదు అనుకునేటట్టుగా మనం ఉండాలి. దేవుడు నన్ను గొప్ప చేయాలని మనం ఆరాటపడ్డమే కాదండి, ఆయన గొప్ప చేసేటంతటి గొప్ప లక్షణం మనలో ఏముందో మనం ఆలోచించాలి. నా కుమారుడు నా పనికి ఏ విధంగా ఉపయోగపడతాడు, నా పనికి నేను ఏ విధంగా ఉపయోగించుకోవాలి, దేవుడు ఇవన్నీ చూస్తూ ఉంటాడు మనలో. అప్పుడు మనల్ని దేవుడు ఒకానొక సమయంలో గొప్పవారిగా చేస్తారు. అంటే దేవుని దృష్టికి మనం గొప్పవారిగా ఉండాలి. అందుకే చివరిగా ఈ మాట చూసి ముగించుకుందాం. చూడండి, లోకాసు వార్త 1వ అధ్యాయం 14వ వచనం చూడండి. లోకాసు వార్త 1వ అధ్యాయము 14వ వచనం. లోకాసు వార్త 1వ అధ్యాయము 14వ వచనం. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. ప్రభు దృష్టికి ఏమంటండి? 14వ వచనం మొదట్లో అతడు ప్రభు దృష్టికి గొప్పవాడే. ఎవరి దృష్టికి గొప్పవారిగా ఉండాలి మనం? ప్రభు దృష్టికి, దేవుని దృష్టికి. దేవుని దృష్టిలో నేను గొప్పవానిగా ఉండాలి. దేవుని దృష్టికే గొప్పవాడంటే ఆలోచించండి. నిన్ను గొప్పవాడు అంటుంది ఎవరో ఒక మనిషి కాదు, ఎవరో ఒక చిన్న పిల్లాడు కాదు. ఎవరి దృష్టికి గొప్పగా ఉన్నా? దేవుని దృష్టికే. దేవుని దృష్టికి గొప్పగా కనిపిస్తున్నాడు అంటే అతనిలో ఎంత మంచి లక్షణాలు ఉన్నాయి, ఎంత మంచి గుణాలు ఉన్నాయి. అప్పుడు దేవుడు అతన్ని గొప్ప చేస్తాడు. ఆయనలో ఎన్నున్నాయి? అతడు ప్రభు దృష్టికి గొప్పవాడే. ద్రాక్షరసమైన మద్యమైన త్రాగక తన తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. దేవుని వైపుకు త్రిప్పుతాడు. యోహాను గారి కోసం చెప్తున్న మాట ఇది. అతను ప్రభు దృష్టికి ఎలా కనిపిస్తున్నాడంటే గొప్పవానిగా కనిపిస్తున్నాడు. మనము అలాగే కనిపించాలండి. సమాజానికి దేవుడు మనల్ని పరిచయం చేయాలి అంటే, దేవుడు మనల్ని చూపించాలి అంటే మనం కూడా అలాగే కనిపించాలి. అలా కనిపించినప్పుడే దేవుడు మనల్ని చూపిస్తాడు. నిజంగా మనలో దేవుని పని చేయాలి, దేవుని కోసం అనేక మంది ఆత్మలను రక్షించాలనే మంచి ఉద్దేశం మనలో ఉంటే, దేవుడే నన్ను చూడాలి కానీ మంచి ఉద్దేశం మనలో ఉంటే, నిజంగా దేవుడు ఒకానొక రోజు మనల్ని గొప్ప చేయటం మొదలు పెడతాడు. మన గొప్పతనం ఏంటో అందరూ మన గొప్పతనం చూసి ఆశ్చర్యపోతారండి.
కానీ నిజానికి మనం ఏమనుకోవాలి తెలుసా? ఏంటి అందరూ నన్ను చూసి ఆశ్చర్యపోతున్నారు, ఇది నాలో ఉన్న గొప్పతనం అనుకుంటున్నారు, కానీ ఇది నా దేవుడే ప్రపంచానికి తెలియజేశాడు. అంతే కదండి. ఒక గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి తనకంటే చిన్నవారిని ముందుకు ప్రోత్సహిస్తూ నడిపిస్తే ఎంత ఆనందం అనిపిస్తుంది మనకి, చెప్పండి. అంత గొప్పవారు, ఆ పనిలో బాగా నైపుణ్యత కలిగిన వారు తనకంటే చిన్నవారిని మీరు కూడా చెయ్యండి, మీరు కూడా చేయగలరని ముందుకు ప్రోత్సహిస్తున్నారంటే అది ఎంత గొప్పగా మనకు అనిపిస్తుంది అంటే అది చాలా మంచి లక్షణం. అది మనకి దేవునిలోనే కనిపిస్తుంది. కనుక దేవునిలో ఉన్న ఈ గొప్ప లక్షణం, దేవుడు అందరికీ అన్ని ఇవ్వాలనుకుంటాడు, కానీ ఇవ్వాలి అనుకునేటప్పుడు దేవుడు ఎవరిలో ఈ మంచి లక్షణం ఉన్నదనేది చూస్తాడు. చూసి దేవుడు ఇస్తాడు. ఇచ్చినంత వరకు మనం దాన్ని గురించి ఎదురు చూస్తూ ఉండాలి. కాబట్టి ఎవరైనా ఏదైనా మనకి ఇవ్వకపోయినా, అదేదో నాకు ఇవ్వలేదు, నేను అందుకే ఈ రోజు నుంచి సంఘానికి రాలేను, నాకు దక్కలేదు, నేను అందుకే ఇక్కడ నుండి నేను సంఘంలో ఉండను, ఎప్పుడూ మనం ఈ మనసుతో ఉండకూడదండి. మనకున్న మనసు ఎప్పుడూ ఒకటే. ఏంటో తెలుసా? మన చేతికి వచ్చినది ఏదైనా శక్తి లోపం లేకుండా దేవుని కోసం మనం చెయ్యాలి. ఇదే మనసు మనకుంటే ఏది ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, ఏదో ఒక రోజు నీ చేతికి వస్తుంది, అది దేవుడు ఇస్తాడు. అంతవరకు దేవుడు ఏమన్నాడు? తగిన సమయంలో దేవుడు హెచ్చించినంత వరకు దీన మనస్కులే ఉండమన్నాడు. దీన మనస్కులుగా ఉండాలి తప్ప అందరి దగ్గర మనం చెప్పుకొని, అందరితో మాట్లాడుకొని, నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, నాకు అది జరగలేదు, ఇది జరగలేదు అని మాట్లాడితే మనకి ఏదీ రాదు, మనకి ఏదీ కూడా దక్కదు. మనల్ని గౌరవించాలి అంటే, మనల్ని గొప్ప చెయ్యాలి అంటే అది దేవుడే చెయ్యాలి. అలా చెయ్యాలి అంటే మనం దేవుని దృష్టిలో చాలా గొప్పవారిగా ఉండాలి. ఈరోజు ఎంతోమంది దేవుని మాటలు చెప్పగలుగుతున్నారు అంటే అనేక ప్రాంతాలకు వెళ్ళి, అనేక ప్రాంతాల్లో దేవుని గురించి అనేక మంది అందరికీ తెలియజేయగలుగుతున్నారంటే మనందరికీ వాక్యాన్ని నేర్పించి జయశాలి తాతయ్య గారు ముందుకి ప్రోత్సహించబట్టే కదా, ముందుకు నడిపించబట్టే కదా. లేదు నేను ఒక్కడగానే ఉండి నేను అంతా చెప్పేస్తాను అనుకున్నారా? అందరూ చెప్పాలి, అందరూ దేవుని మాటలు అందరికీ వివరించాలి. ఎవరిలో ఏ గొప్పతనం ఉందో, ఎవరు చెబితే ఎవరి మాట ఎవరి హృదయానికి ఆ మాట హత్తుకుంటుందో, హత్తుకొని ఎవరు మారుతారో, ఎవరిలో నుండి ఏ మంచి మాట వస్తుంది అనేటటువంటి ఆలోచన. కనుక మనకి ఇలాంటి మనసు ఎప్పుడు ఉండాలండి. మనం కూడా ఇలాంటి మనసుతో ఉండేటప్పుడే దేవుడు మనల్ని గొప్పవానిగా నిలబెడతాడు. అలా నిలబెట్టాలి అంటే మనం దేవుని దృష్టికి గొప్పవారిగా ఉండి ఎప్పుడూ దేవుడిచ్చే అనుగ్రహం కోసం ఎదురు చూడాలి.